రోజు ఎపిసోడ్ లో కావేరి నిద్దట్లో ఉలిక్కిపడి లేచి చిన్ని అని అరుస్తుంది. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఎందుకు కావేరి అలా ఉలిక్కి పడుతున్నావు, ఏం జరిగింది అని అడగడంతో చిన్నికి ఏదో కీడు జరుగుతుందని నా మనసు శంకిస్తుంది, అందుకే నాకు భయంగా ఉంది అని తను చెప్పడంతో ఎందుకు అంత కంగారు పడుతున్నావు, చిన్ని ఇప్పుడు మీ అన్నగారి దగ్గరే కదా ఉంది, మీ అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని కూడా చెప్తున్నావు కదా, అసలు నీ గతం గురించి ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా చెప్పడం లేదు, చెప్పు కావేరి, నిన్నంతగా భయపెడుతున్న నీ గతాన్ని గురించి చెప్పు కావేరి అని తను అడుగుతూ ఉంటుంది. నా గతంలో నన్ను భయపెడుతున్నది దేవ. వాడు ఒక నరరూప రాక్షసుడు, ఎంతటికైనా తెగిస్తాడు. వాడికి ఎవరి వల్లైనా ప్రమాదం ఉంది అనిపిస్తే వాళ్ళని ఏం చేయడానికైనా వెనకాడడు. నన్ను కూడా నా భర్త చేతే దొంగ సాక్ష్యం చెప్పించి నన్ను జైల్లో మగ్గేలా చేశాడు. నేను జైల్లో బిడ్డని కన్నట్టు కానీ నా బిడ్డ ఇప్పుడు నా అన్న దగ్గర పెరుగుతుందని కానీ వాడికి తెలియదు. తెలిస్తే నా బిడ్డని చంపేస్తాడు. ఇప్పుడు దేవా మనిషి అయిన కాంచన మేడంకి నా గురించి తెలిసిపోయింది. ఆ విషయాన్ని దేవాతో చెప్పిందంటే నా బిడ్డని బ్రతకనివ్వడు, అందుకే నాకు భయంగా ఉందని కావేరి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కానిస్టేబుల్ కాంచన ఎలాగైనా ఈ విషయాన్ని దేవాకి చెప్పి అతని దగ్గర డబ్బు తీసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. కానీ 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఫోన్ పని చేయకపోవడంతో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఫోను నాట్ రీచబుల్ అని వస్తుంది. కాంచన దేవాకి ఫోన్ చేయడం చూసిన కావేరి మళ్ళీ కాంచన దగ్గరకు వచ్చి, మేడం నా గురించి చెప్పొద్దు మేడం, దయచేసి నా గురించి ఆ దేవాకి చెప్పొద్దు మేడం, చెప్తే నా బిడ్డని చంపేస్తాడని వేడుకుంటూ ఉంటుంది. కానీ కాంచన మాత్రం చెప్పకపోతే నాకు డబ్బులు ఎవరిస్తారు, నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం, లక్షలు లక్షలు కావాలి, నువ్వు ఇస్తావా, రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి సంపాదించి నాకు లక్షలు లక్షలు నువ్వు ఇవ్వగలవా, అందుకే దేవాకి చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా చెప్తాను అని తను అంటుంది. కావేరి అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, అక్క నేను ఎన్జిఓ రాధిక మేడంతో మాట్లాడాలక్క, దయచేసి ఫోన్ చేసి ఇవ్వవా అని అడుగుతుంది. ఆ కానిస్టేబుల్ ఫోన్ చేస్తుంది కానీ కలవకపోయేసరికి కలవలేదని చెప్తుంది. తర్వాత కావేరి ఎలాగైనా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. దేవా సార్కి ఎలాగైనా విషయం చెప్పాలి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కనీసం అడ్రస్ అయినా తెలిస్తే బాగుండు అనుకుని తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ నంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమని చెప్పడంతో ఆమె అడ్రస్ ట్రేస్ చేసి చెప్తుంది. కాంచన ఆ అడ్రస్ పట్టుకొని దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. కానీ అంత లోపల కావేరి మళ్ళీ ఇంకొక కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి కాంచనాకి ఫోన్ చేసి మని అడుక్కోవడంతో ఇక ఆమె ఫోన్ చేసి ఇస్తుంది. తర్వాత కాంచన లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేది అంటే, నేను మేడం కావేరిని, దయచేసి దేవాకి చెప్పొద్దు మేడం, నా బిడ్డని కాపాడండి మేడం అని మళ్ళీ మళ్ళీ వేడుకుంటుంది పాపం. కానీ కాంచన అయితే ఫోన్ కట్ చేసేస్తుంది. సత్యము తన భార్య పిల్లల్ని చిన్నిని తీసుకుని రాధిక మేడంని కలవడానికి వెళ్తాడు టీసీ కోసం. రాధిక వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. కానీ టీసీ గురించి అడిగితే జైలర్ మేడంతో మాట్లాడాను, ఆమె లీవ్ లో ఉందంట, కానీ సబ్ జైలర్ తో మాట్లాడాను, టీసీ కోసం రమ్మన్నారు, కానీ ఈ రోజు కాదు రేపు రమ్మన్నారు అని చెప్తుంది. ఇక వాళ్ళైతే ఈ రోజా, మరి మేము ఎక్కడుండాలి, హోటల్లో ఉండాలనా, బోల్డ్ అంత డబ్బులు పోసి మేమెక్కడ ఉండగలం అని సత్యం భార్య అనడంతో, మీరు హోటల్లో ఉండాల్సిన అవసరం లేదు, మా ఇంట్లోనే ఉండొచ్చు, పైగా ఈరోజు పండగ కదా, పండగ పూట ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి ఎందుకు పంపిస్తాము అని అంటుంది. ఏం పండగ మేడం అని చిన్ని అడగడంతో, ఈ రోజు బోనాల పండగ, అందరినీ గుడి దగ్గరికి తీసుకెళ్తాను, రెడీ అవ్వండి అని చెప్తుంది. ఇక వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసిచ్చి గుడి దగ్గరికి తీసుకెళ్తుంది రాధిక. గుడి పూజారి దేవాకి ఫోన్ చేసి బోనాల పండగ మొదలైంది, తొందరగా రండి సార్ అని పిలుస్తాడు. ఎందుకంటే అతను ధర్మకర్త కాబట్టి అతన్ని పిలవడంతో దేవ తన కొడుకుని తీసుకుని అక్కడికి వస్తాడు. ఒక పక్క కాంచన దేవాకి కావేరి విషయం చెప్పడానికి వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. తర్వాత చిన్నిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ కూడా దేవా మనుషులే, వాళ్ళు కూడా ఆ గుడి దగ్గరికి బోనాల పండగకి వస్తారు. చిన్నిని కిడ్నాప్ చేసిన వాళ్ళు గుడి దగ్గర చిన్నిని చూసి ఆ విషయాన్ని దేవాకి ఫోన్ చేసి చెప్తారు. మొన్న తప్పించుకున్న అమ్మాయి గుడి దగ్గర కనిపించింది అని చెప్పడంతో జరగబోయే ఎపిసోడ్ లో దేవా అమ్మాయిని పట్టుకోమని చెప్పడంతో దేవా మనుషులు చిన్నిని మళ్ళీ రెండోసారి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.